నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, కాళేశ్వరం అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గత ప్రభుత్వం బీఆర్ఎస్, దాంట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు. సో అక్కడ ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రులు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు. సో ఇదంతా వ్యవస్థ 9.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బాగానే నడుస్తుంది. సెకండ్ టైం ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ టైం ఎలక్షన్ అధికారంలోకి వచ్చి సెకండ్ టైం ఎలక్షన్ ముందట్లో కాళేశ్వరం దాన్ని మొదలుపెట్టి పూర్తి స్థాయిలో పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము సాగునీటికి పూర్తిగా నీళ్ళు అందిస్తున్నామని ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సక్సెస్ఫుల్ గా చాలా వరకు దాన్ని అందించింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అయితే రెండోసారి అధికారం కూలిపోయే మూమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పూర్తిగా ప్రచారం ఏదైతే కాళేశ్వరం అంటే 90 కోట్లు కాదు, దాంట్లో 100 కోట్ల స్కామ్ జరిగింది, కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం చెప్పేసి గతంలో నుంచి ఇప్పటి వరకు దాన్ని ఆ ప్రచారం చేస్తూనే వచ్చారు. సో ఎప్పుడైతే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అది కాళేశ్వరం పైన మేము కమిషన్ వేసినాం, లేదా నోటీసులు ఇస్తున్నాం, దానికి వివిధ రకాలుగా దాన్ని కాళేశ్వరం పైన ఏదో కొన్ని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అటు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కావచ్చు, లేకపోతే గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి గతంలో ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ముగ్గురికి పీసీ ఘోష్ కమిషన్ ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. నిజంగా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎందుకు అటు కమిషన్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా వాళ్ళు కమిషన్ ముందు హాజరవుతారు, ఏ విధంగా అటు అధికారులు వేసే ప్రశ్నలకు వీళ్ళు ఏ విధంగా సమాధానం ఇస్తారు, నిజంగానే కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా లేదా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఉద్యమకారులు సీమల రమేష్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. చాలా మందికి రమేష్ కుమార్ అంటే ఒక వ్యక్తిగానే తెలుసు, కానీ తన ఉద్యమకారుడు. చాలా మంది తెలంగాణలో కేసీఆర్ అంటే గుర్తుపడతారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి ఎట్లా నడుస్తుంది? గతంలో పనిచేసిన మంత్రులకు, ప్రస్తుతం మాజీ మంత్రులకు నోటీసులు అందినాయి కాళేశ్వరం విషయంలో. సో ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రాయుధం. ఎందుకంటే రైతులు తెలంగాణ రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో కాళేశ్వరం కట్టిన తర్వాత రైతుల స్థితిగతులు, రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉండేదనేది నేను మీకు క్లియర్ గా వివరించడం చేస్తా. అయితే 60 ఏళ్ళు అరిగోసపడ్డాయి ఈ తెలంగాణ. ఆంధ్ర వలస పాలనలు, అట్టడుగు వర్గాలు, రైతులు, సబ్బండ వర్గాలు, ఉద్యోగస్తులు, నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. 2001 ఏప్రిల్ 27 నాడు స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు చెయ్యని ఉద్యమం లేదు, ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు అనే విధంగా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో, ఒక బానిస సంఖ్యలో తెంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం చేసి సక్సెస్ అయ్యింది. సో అంటే నిజంగా ఒక ఉద్యమం ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి చిన్న గ్యాప్. ఉద్యమంలో మీరు కూడా కీలకంగా ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు పార్టీ తరఫున కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, కీలకంగా కొట్లాడినా మేడం, ఎందుకు ఇంకా అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది? అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే 2001లోనే నేను షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, కేశంపేట మండల్, కాట్నూరు విలేజ్ నాది. నేను అక్కడ అప్పుడు మనకు వైన్ షాప్ ఉండే, నేను పాల వ్యాపారం చేస్తుంటే ఒక మండలం ఒక 14 ఊర్లలో రోజు ఒక 2-3,000 లీటర్స్ పర్చేజ్ చేసేవాడిని. అప్పుడు ఆ సమయంలో ఏప్రిల్ 27 నాడు ఈ టిఆర్ఎస్ పార్టీ ఓపెన్ కావడం, కేసీఆర్ గారి స్పీచ్లు వినడం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తను గలం ఎత్తుతుంటే దానికి నేను అట్రాక్ట్ అయిపోయినా. అరే తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుందా, బతుకున్నాడో లేదో ఒకటి చేయాలి, కేసీఆర్ అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. అంటే నిజంగా టీఆర్ఎస్ లోకి వచ్చింది కేసీఆర్ గారిని చూసా, లేకుంటే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు షాద్నగర్ లాంటి ప్లేస్లలో గతంలో ఇప్పుడు కాళేశ్వరం కట్టక ముందు నీటి కొరత ఎక్కువ ఉండేది. సో ఆ ప్రభావం ఏమైనా పడిందా, లేకుంటే కేవలం కేసీఆర్ గారు మాటలేని టీఆర్ఎస్ కి వచ్చిందా? తెలంగాణ 4 కోట్ల ప్రజలు అనుభవిస్తున్నటువంటి అష్ట కష్టాలు చూసి, ఆ కన్నీళ్లు చూసి ఆవేదన చెంది కేసీఆర్ గారు మా బాపు అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తోటి టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎత్తిన జెండా దించలేదు, వేసిన కండువా దించలేదు, ఎన్నో పార్టీలు ప్రలోభ పెట్టినాయి. ఎందుకు? ఒకవైపు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి మొదలైన మీ ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా కొనసాగుతుంది. కానీ ఇక్కడ కూడా రమేష్ కుర్మ గారికి మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, అధికారిక
ఆ పాలన ఎక్కడ కూడా మీరు పరిపాలించలేరు. సో ఆయన ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు, పార్టీకి ఇంత కష్టపడుతున్నా నాకు ఎక్కడ కూడా పదవి వస్తలేదు, ఇతర పార్టీకి వెళ్తే మన ఛాన్స్ ఉండొచ్చు అనే ఆలోచన రాలేదా? నేను ఒక కేసీఆర్ తయారు చేసిన సైనికుడిని. కేసీఆర్ గారి కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, రామన్న కోసం, హరీష్ అన్న కోసం, కవితక్క కోసం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏది ఏ విధంగా ఇవ్వాలో బీఆర్ఎస్ పార్టీకి అధినాయకత్వం తెలుసు. సమయం సో మీ తర్వాత వచ్చిన నాయకులు ఎంతో మంది ఒక స్థాయికి వెళ్ళిన అంటే పదవులు అనుభవిస్తున్నారు, ప్రభుత్వ పదవులు. సో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, లేదు వెళ్తే బాగుంటది అని ఎప్పుడైనా? పార్టీ మారాలనే ఉద్దేశం అయితే లేదు. చాలా మంది మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అన్న నీకు ఒక 15 లక్షలు 20 లక్షలు ఇస్తాం పార్టీ మారని చెప్పేసి మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పటికి నా 15 లక్షలు ఆఫర్ చేశారు. నేను రీసెంట్ గా సంవత్సరం కింద చేసే ఒకటే మాట చెప్పిన, మన బ్లడ్ లో ప్రవహిస్తుంది పింకు, మనం కేసీఆర్ సైన్యం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కొంతమంది కుక్కలు దొంగలు మారుతుండొచ్చు, కానీ ఇది కేసీఆర్ తయారు చేసినటువంటి సైన్యం. ఇది రమేష్ కుర్మ అంటే కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా, అలాంటి కకృతికి పడే క్యారెక్టర్ నాది కాదు. భవిష్యత్తులో హైకమాండ్ గుర్తిస్తుంది, ఏదో ఒక రోజు తెలంగాణ ఉద్యమకారుని కంపల్సరీ పార్టీ వాడుకుంటుంది అనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతో ఉన్నా. అంటే పదవులు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాడు తప్పకుండా. ఎందుకంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే క్యారెక్టర్ ఈ రమేష్ కుర్మది కాదు. మా రామన్న గుర్తించే టైం దగ్గర వచ్చింది. హరీష్ అన్న తొందరలోనే గుర్తిస్తాడు. మొన్న హరీష్ అన్న కలిసినప్పుడు తమ్ముడు నువ్వు కంటిన్యూ చేసుకుంటుండో ఉద్యమకారులను గుర్తించే టైం మనకు దగ్గర వచ్చిందని అన్నగిన అభయం ఇవ్వడం జరిగింది. అందరూ ఏదో ఒక రోజు మాత్రం. కవితక్క గారు కూడా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి రమేష్ కుర్మ అంటారు, నిజంగానే? అక్క అంటే అందరితో సమానంగా ఉంటాం. ఇప్పుడు మాకు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కులు ఏ విధంగా ఉంటాయో, తూర్పు పడమర ఉత్తర దక్షిణ, బీఆర్ఎస్ కు 4 దిక్కులు కాబట్టి అందరు మాకు సమానం. ఇది కేసీఆర్ సైన్యం కాబట్టి కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ నాయకత్వంలో వాళ్ళు ఏ పదవి ఇచ్చినా, ఏది చేసినా, నన్ను ఏ విధంగా వాడుకోవాలనే పార్టీ అనుకున్నా నేను దానికి ఎప్పుడు శిరస వచ్చి పనిచేస్తాను. బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, గతంలో టీఆర్ఎస్ బలంగా పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తున్నాం, వచ్చిన అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా అదే విధంగా బలంగా పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణలో కాళేశ్వరం కట్టిన తర్వాత 2 పిల్లలు కూలినాయని చెప్పేసి దానిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కమిషన్ల నుంచి నోటీస్ కూడా రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ పార్టీ పైన ఇట్లాంటి ప్రభావం పడ్డప్పుడు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి 60 ఏళ్ళు అరికోసం పడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 తారీఖు వచ్చిన తెలంగాణని కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఆయన తెలంగాణలో ఎక్కడ ఏముంది అనేది ఆయనకు కళ్ళకు బట్టగట్టే చెప్పగల ఒక విజన్ ఉన్న నాయకుడు. అసలు ఎక్కడ నీళ్లు పోతాయి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ వంపులు ఉన్నాయి, ఎక్కడ డొంకలు ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఈ నీళ్ళని తీసుకుపోయి పాలమూరు ఎత్తు ఉన్నటువంటి ఆ పాలమూరు తడపొచ్చు అనే ఒక విశ్వాసం ఉన్నటువంటి, నమ్మకం ఉన్నటువంటి, ఒక దక్షత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని చెప్పేసి కొన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా విమర్శిస్తున్నాయి. దీన్ని ఎట్లా ఇస్తారు ప్రతిపక్షాలు? ఇప్పుడు కాళేశ్వరము కూలేశ్వరం అని చెప్పి అన్న ఈ కాంగ్రెస్ వాళ్ళే రీసెంట్లీ మొన్న లాస్ట్ ఇయర్ మంత్రివర్గం అక్కడ వెళ్ళింది, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పింది వీళ్ళే. మరి అదే కాళేశ్వరం నీళ్లు తెలంగాణ సాగునీళ్ళు ఇస్తాం మేము, ఇక్కడ నుంచే ఉన్నాయి, హైదరాబాద్ కు తాగునీళ్ళు ఇస్తామని చెప్పిన వీళ్ళే కదా. మరి కూలిపోతే ఎందుకు ఆ విధంగా వాళ్ళు మాటలు చెప్తున్నారు? అవి మాయ మాటలు కదా. నిజంగా కాళేశ్వరం తెలంగాణకి ఏ విధమైన ఉపయోగం ఉందంటారా? 100% ఉపయోగం ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి. ఒకటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అయితే మేడిగడ్డ నింపిన తర్వాత అన్నారం ప్రాజెక్టు తీసుకొచ్చి అక్కడి నుంచి సుందిల్లకు నింపుకొని, అక్కడి నుంచి దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎగువ మానేరు, దిగువ మానేరు, అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఇలా ప్రాజెక్టు నింపుకుంటూ వస్తూ ఏమైతుందంటే ఆ వచ్చే జలాలు, భూగర్భ జలాలు పెరిగి రైతుల బోర్లలో నిన్న మొన్న చూసాం మనం, రైతులు బోర్లు తీస్తే బోర్లు ఆ ఉబ్బికి బోర్ మోటార్లే పైకి వచ్చినాయి. అది ఘనత కేసీఆర్ గారు కాదా అని అడగదలుచుకున్నాయి ఈ కాంగ్రెస్ సన్నాసులు. కానీ నిజం కాళేశ్వరం పూర్తి ఒక స్కామ్ లో కూరుకుపోయింది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం కల్వకుంట కుటుంబంకే కాళేశ్వరం ఉపయోగపడింది తప్ప ఇంకెవరికి దీనివల్ల ఉపయోగపడలేదని చెప్పేసి కొన్ని చాతగాని కాంగ్రెస్ వాళ్ళు మస్తు చెప్తారు. 78 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలిస్తే కాంగ్రెస్, ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్న వీళ్ళ పాలనని. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు? కాళేశ్వరం 13 జిల్లాలను కలుపుకుంటూ 13 జిల్లాలలో 20-25 లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా పంటలు అనే కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి రోజు 90 రోజులు రోజు 2 టీఎంసీలు ఎత్తిపోసుకునే విధంగా ప్లాన్ చేసినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ తాగునీళ్లకు, 10-20 టీఎంసీలు కంపెనీ పారిశ్రామికంగా వాడుకోవడానికి, 10 టీఎంసీలు ఇతరత్ర గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు దాహార్తి తీర్చడానికి ఉపయోగపడ్డ ఈ ప్రాజెక్టు
14 లక్షల మంది పాలమూరు నుంచి వలస పోయిన కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి అదే పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అని 45 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన ఈ కాంగ్రెస్ దద్దమ్మలు, ఈ చాదగాని దొంగలు ఎలక్షన్లు రాగానే కాల్వ దొవ్వడం, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం, ఓట్లు వేయించుకోవడం, అధికారంలోకి రావడం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతలని కంప్లీట్ చేయడం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఆ విధంగా అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి 12 లక్షల ఎకరాలకు నిలిచిన మాట నిజం కాదా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్న ఒక ఉద్యమకారుడిగా. ఉన్న ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్త కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉన్న ప్రాజెక్టులు 200-300 సంవత్సరాల కింద కట్టినాయి, సరిపోవట్లేదు కదా. ఎక్కడ కట్టిరు? అవి ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ చేయలే కదా. అవి కంప్లీట్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు ఒక తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. మరో కోనసీమ తయారు చేసిండండి. భారతదేశంలో 96లో 95లో మేము 10th క్లాస్ ఉన్నప్పుడు మేము ప్రతిరోజు పేపర్లు చదివేవాళ్ళం. ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్న స్టేట్ ఏది ఉందంటే తెలంగాణ, మేము రోజు చదివేవాళ్ళం గతంలో. అదే కేసీఆర్ గారి పరిపాలన స్వర్ణయుగం తయారు చేసిండు. అదే తెలంగాణ రైతులు ఈ 29 రాష్ట్రాలలో పంజాబ్ ని, హర్యానాని తలదన్ని 3 లక్షల టన్నులు పండించిన ఘన చరిత్ర కలిగిన తెలంగాణ రైతులకు పాదాభివందనం చేసి తెలియజేస్తున్నాడు. అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధ్యమైందని చెప్పి తెలియజేస్తున్నాడు. సో మీరు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని పరిపాలించింది, కానీ ఇంత ఘనత సాధించిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది? ప్రజలు నమ్మలేరా బీఆర్ఎస్ పార్టీని? ఇవి నిజాల అబద్ధాలనే విషయాల దగ్గరికి వస్తాయి. కేసీఆర్ గారు ఒకటండి, కేసీఆర్ గారు చెప్పినవి ప్రజలలోకి చెప్పుకోలేకపోయారు. కానీ బీఆర్ఎస్ చేసిన పత్రికా ప్రకటనలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాడిన ఈ యాడ్ ఏజెన్సీలు కావచ్చు, ఇంకా ఏ పార్టీ కూడా వాడలేదు గతంలో. అది ఏది ఏమైనా కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాండి, చేసిన కార్యక్రమాలని ప్రజలలో చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో 1000 పథకాలు పెట్టి నేను అమలు చేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పలే. కానీ 10-20 చెప్పిండు. 1000 పథకాలు అమలు చేసిన చరిత్ర ఈ 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాలలో మొట్టమొదటి మొగోడు మొనగాడు ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఒక్కరే అని చెప్పి గంటాపదంగా చెప్పగలుగుతారు. మీరేమో కేసీఆర్ చెప్పుకోలేకపోయాడని మీరు అంటారు, కానీ ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, పక్క రాష్ట్రాల పత్రికలకు కూడా యాడ్లు ఇచ్చాడు. సో అంత పెద్ద దాన్ని అడ్వర్టైజ్ చేసుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. అవునండి, ఇప్పుడు చేసింది చెప్పుకోవడంలో తప్పలేదు. మరి ఒక విషయం కాంగ్రెస్ చెయ్యకుండా చెప్పుకుంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేసి చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది చెప్పుకోవడం తప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ కన్నున కబోదులు కనిపించకపోవచ్చు కాంగ్రెస్ లకు, తెలంగాణ రైతాంగానికి తెలుసు. యావత్ భారతదేశానికి కాదు, ప్రపంచానికి వరల్డ్ వైజ్ గా ఇంగ్లీష్ ఛానళ్ళలో వచ్చి ఇక్కడ అది చూపించి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత ఫాస్ట్ గా 3 సంవత్సరాల కట్టగలిగిన గ్రేట్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్ ప్రపంచానికి చెప్పిండు. ప్రపంచానికి చెప్పేంత గొప్ప పని కేసీఆర్ గారు చేశారు కదా. ఆ విధంగా రైతులను ఆదుకున్నాడు కదా. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు కదా. రైతులకు కావాల్సినటువంటి రైతు బీమా, పెట్టుబడి, రైతు సహాయం పెట్టుబడి, ఇవన్నీ ఇచ్చి రైతులని కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే అది సాధ్యమైందని చెప్పేసి. ఎందుకు మరి ప్రభుత్వ సంస్థలు మళ్ళీ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ మంత్రి కావచ్చు, గతంలో పనిచేసిన ఆర్థిక మంత్రికి నోటీసులు ఇవ్వడం జరిగింది? నిజంగా అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వ సంస్థల నుంచి నోటీసులు అందుతాయి కదా. ఒకటండి, కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళకు పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు. పరిపాలన అట్రా ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఆటకెక్కినాయి. వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. 420 హామీలు ఇచ్చారు, మాయ మాటలు చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆనాడు చెప్పాడు. దీన్ని రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. చేసిన పూర్తి స్థాయిలో తెలంగాణలో లేదు, ఎక్కడ లేదు. అదంతా ఉట్టి మాటలు. వాళ్ళు రోజు సోషల్ మీడియాలో చెప్పుకోవడం, కొంతమంది ఫేక్ ఆర్టిస్టులను తయారు చేసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, చేసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకొకటి, చదువుకున్న అమ్మాయిలు ఉంటే స్కూటీలు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడ పోయి ఇవన్నీ నేను అడగదలుచుకున్నా. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తా అని చెప్పాడు ఇలాంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఏమైంది ఇప్పుడు? అదే కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా. ఇవన్నీ మాయమాటలు చెప్పి తెలంగాణ ఉద్యమకారులని బాగా వాడుకొని, తెలంగాణ ఉద్యమకారులకు ఏం చెప్పారంటే వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. 6 గ్యారంటీలు, ఇదొక గ్యారంటీ. తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల భూమి ఇస్తాము, 25,000 పింఛన్ ఇస్తామని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు, 119 కాన్స్టిట్యున్సీలు, 12,765 గ్రామ పంచాయతీలలో సబ్బండ వర్గాలు ఉద్యమకారులని వాడుకొని వాళ్ళకి ఈ రోజు కనీసం కమిటీ వేయకుండా. బీఆర్ఎస్ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తాను? చాలా ఇచ్చింది.
ఏమి ఇచ్చింది? చాలా ఇచ్చింది ఉద్యమకారులకు. ఇప్పుడు ఈ రోజు కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది అంటున్నారు. ఎవరంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. అది వాళ్ళు కనీసం బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 100 గజాలు ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి దాంతో పాటు ఇల్లులు ఇస్తుంది, వివిధ పథకాలు ఇస్తుంది. నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులకు ఏమి ఇవ్వలేదు. ఎర్రోళ్ళ సీన్ ఎవరు, బాల్క సుమన్ ఎవరు, గ్యాదర్ కిషోర్ ఎవరు, ఈరోజు గెలు శ్రీనివాస్ యాదవ్ ఎవరు, బాలు ఎవరు, మాలాంటి ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నాం. పదవులు ఇయ్యలే అనేది మాత్రం అది అచ్చి తప్పు. అది కాంగ్రెస్ చేసే ఒక నెపం తప్ప బీఆర్ఎస్ అన్ని సబ్బండ వర్గాలని కడుపులో పెట్టి చూసుకున్నాడు కేసీఆర్ గారు. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చారు, బెస్త వాళ్ళకు చేపలు పెంచుకోవడానికి, ముదిరాజులకు చేపలు పెంచుకోవడానికి అవకాశాలు ఇచ్చారు, వాళ్ళకు వాహనాలు ఇచ్చారు. ఎవరికి రైతులను కాపాడుకోవడానికి వాళ్ళకి అన్ని సవలతులు చేశారు. రైతు తీరువా వాళ్ళకు లేకుండా చేసుకున్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చారు, రైతు బంద్ ఇచ్చారు. రైతు బంద్ ఈ ప్రపంచంలోనే కాదు, యావత్ భారతదేశంలో, ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ రైతుకి పెట్టుబడి సాయం చేయలేదు. కానీ అదంతా ఆలోచించి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిండు కాబట్టి ఈ రోజు రైతులు రాజులయ్యారు. కానీ ఈ దుస్థితి, ఈ పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రోజు రైతులు రోడ్డుకెక్కి మా పంట ఎవడు కొంటలేడు, కళ్ళాలలో ఉన్నది, వర్షాలు వచ్చి నానిపోతుంది, కనీసం దాని తాత్కాలిక ఇవ్వలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు మంత్రులు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ సస్యశ్యామలమైంది 100%. ఎక్కడికైనా సరే నేను రెడీ. ఒక తెలంగాణ ఉద్యమకారుడు 1500 కిలోమీటర్లు కాలువల ద్వారా, 205 కిలోమీటర్లు టన్నెల్ ద్వారా, భూస్వరంగం ద్వారా ఈ విధంగా చేసుకొని 13 జిల్లాలను సస్యశ్యామలం చేసి 25 లక్షల ఎకరాలని మాగాని చేసినటువంటి కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం సిగ్గు 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 అని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమకారుడు. తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వ సంస్థలు నోటీసులు ఇచ్చింది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ సంస్థలే తప్పు పడుతున్నా? నేను ప్రభుత్వ సంస్థలు తప్పు పడుతున్నా. అది కక్షపూరితంగా వాళ్ళు కేసీఆర్ గారు కాళేశ్వరం వల్ల మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనను ఎక్కడైనా చిన్న చేసి చూపించాలని చెప్పేసి, ఆయనకు ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ కు గొప్ప పేరు వచ్చింది. ఆయన పేరుని ఎట్లయినా తక్కువ చేయాలని చెప్పేసి ఆయనని చిన్న చూపు చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఒక కుటిల నీతితోటి ప్రయత్నం చేస్తుంది తప్ప అది ఎట్టి పరిస్థితి తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇప్పటికినా ప్రతిపక్షంలో ఉన్న 18 నెలల నుంచి ఈ ప్రపంచంలో ఏ అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి జెండాలు పడతారో, జైలు కొడతారు. కానీ ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి కేసీఆర్ గారు 18 బాబు మీరు రావాలని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతుండే. ఒక ప్రతిపక్ష నాయకుడు తప్పు చేస్తే ఎవరన్నా సార్ మీరు రావాలి, సార్ ఈ ప్రభుత్వం బాగాలేదు, సార్ ఏమైనా ప్లాన్ ఉంటే చూడండి సార్ అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారండి. ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో చీలిక రాబోతుంది, 3 ముక్కలాట నడుస్తుంది అని చాలా వరకు వార్తలు నడుస్తూ వస్తున్నాయి. రమేష్ కుర్మ ఎవరి వర్గం అంటే ఏం చెప్తారు? నేను కేసీఆర్ వర్గం, కేసీఆర్ సైనికుడిని. అది ఏది కాదండి, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకం, బీజేపీలో ట్రాప్ లో వీళ్ళంతా ఆడుతున్న నాటకం. కానీ బీఆర్ఎస్ కవిత గారే బహిరంగంగా చెప్పారు, పార్టీలో అంతర్గతంగా కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పారు కదా. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి అట్లుంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. జాగృతికి యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. జాగృతి అనే కాదు, అది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో వేరు, జాగృతి వేరు. జాగృతిలో ప్రధానంగా కీలకంగా పనిచేసింది రమేష్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్క ఏంటంటే నా వీడియోలో కొన్ని ఇంటర్వ్యూలు చూసింది, మీరు బాగా అగ్రెసివ్ ఉన్నారు, మీరు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు కాబట్టి రమేష్ అన్న మీరు వర్క్ చేయండి అని చెప్పి అక్క చెప్పడం జరిగింది. అక్క కోసం నేను ఎంత దూరమైన వెళ్తా. అదే విధంగా రామన్న, హరీష్ అన్న బీఆర్ఎస్ పార్టీ కోసం నేను 6 నిమిషాలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. నేను పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని కాదు, ప్రలోభాలకు లొంగే వ్యక్తిని అసలు అంతకన్నా ఎక్కువ కాదు. అధికారం వచ్చినా రాకపోయినా, పదవులు వచ్చినా రాకపోయినా రమేష్ కుమార్ పదవుల కోసం నేను ఎప్పుడు పాకలాడే క్యారెక్టర్ కాదు. మై ఫాదర్ ఇస్ ఆర్మీ కమాండో. ఇప్పుడు కష్టపడిన వాళ్ళు ఏదో ఒక పదవి కోసమే ఎంతో కొంత ఆశ అయితే ఉంటుంది అన్న పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు. సో ఎప్పుడన్నా అనిపించలేదా? కార్యకర్తగా గుర్తింపు వచ్చింది, ఒక ఉద్యమకారుడిగా గుర్తింపు వచ్చింది, కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ని సృష్టించుకోగలిగిన. అయితే అది పదవి వస్తే ఏంటంటే ప్రజలకి ఇంకా సేవ చేయడం దగ్గర అవుతాం అనేది ఒక ఆశ ఉంటుంది ప్రతి కార్యకర్తకు. 2001 నుంచి ఎత్తిన జెండా మోయకుండా ఇప్పటి వరకు 6 నిమిషాలు పనిచేస్తున్నాం. ఎంతో కొంత ఉంటుంది. ఒక పదవి ఏదైనా వస్తే ప్రజలకు ఇంకా దగ్గరయ్యి పార్టీని ఇంకో బలోపేతం చేసుకొని కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ అన్నకు, కవితకు ఒక సైనికుడిగా తయారై రేపు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 20-30 ఏళ్ళు ప్రజల్లోకి బాగా తీసుకుపోవడానికి మాకు అవకాశాలు ఉంటాయి, స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక తెలంగాణ ఉద్యమకారుగా చిన్న వెలితి ఉంది. అది తొందరలో తీర్థాన్ని నమ్మకం, విశ్వాసం నాకు హైకమాండ్ మీద. థ్యాంక్ యూ అన్న, మా ఛానల్ కి మీ సమయాన్ని ఇచ్చినందుకు. ఖచ్చితంగా మీరు పార్టీకి కావచ్చు, తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తిగా ఖచ్చితంగా మీరు ముందు మంచి పదవుల్లో ఉంటారని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.